ఉన్నాయని మార్కెట్లో ట్రెండ్ నడుస్తుంది. అది నిజమే సార్. సో ఇప్పుడు ఈ సేమ్ డేస్ ఈ స్టిల్స్ ఇవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్గా ఒక సైలెంట్ వేలో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అట్మాస్ఫియర్. ఈ ప్రిపరేషన్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఎట్లా మీరు ట్రైనింగ్ అనేది షూటింగ్లో? అదే నేను ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక 20 days ముందు నేను ఆన్ బోర్డ్ అయ్యాను సినిమాకి. సో నాకు తక్కువ టైం ఉంది. కానీ మా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కానీ తను నాతో వర్క్ చేసిన విధానం సో నాకు అంత కష్టం అనిపించలేదు. సో ఈజీగా అనిపించిందండి. అంటే మా డైరెక్టర్ గారు షార్ట్ టైం అయినా కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంత బాగుంది. సో ఎక్కువగా రిస్క్ తీసుకున్న షార్ట్స్ ఏమైనా ఉన్నాయా సీన్ వైజ్గా? అంటే బేసిక్గా ఇందులో ఫైట్స్ ఏమి ఉండవండి. సో రిస్క్ తీసుకున్న డైలాగ్ వెర్షన్లో కానీ ఎక్స్ప్రెషన్స్ రిస్క్ కాదు. అదే చెప్తున్నా కదా, దీంట్లో ఏంటంటే నేను ఎక్కడ జాగ్రత్త పడాల్సి వచ్చిందంటే ఓవర్ బోర్డ్ అవ్వకూడదు ఏ సీను, అలానే మరీ అండర్ ప్లే చేయకూడదు. ఆ బ్యాలెన్స్తో చేయాలన్నమాట. సో అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఫస్ట్ 2 days బాగా అనిపించింది ఛాలెంజింగ్గా. తర్వాత అలవాటు అయిపోయిందండి. ఓకే, హీరోయిన్ గారు. సో ఈ సినిమాకి మీరు ట్యాకిల్ చేయడానికి క్యారెక్టర్ ఎలా నచ్చింది? నాకు తెలుగు రాదు. క్యారెక్టర్ Okay. My character is very sweet. Like she follows her heart. She runs away from her home. It's a very sweet, simple character. She's following her mother's dream. Like she's fulfilling her mother's dream. So it is about that. I think you should just watch it and then you'll know. ఓకే ఓకే. అంటేనే కొంచెం అందరి ముందు యాక్ట్ చేయటం, సిగ్గుదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటిది మీకు ఇది ఎలా వచ్చింది? బేసిక్గా నాకు సినిమాలు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి. బట్ నా పర్సనల్ ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అంటే అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో మాట్లాడమే గగనం నేను. సో అంత ఇంట్రోవర్ట్ అనమాట. కానీ ఇంట్రెస్ట్ బాగుండేది. సో 2 ఉండేది అనమాట నాకు. ఎయిదర్ మూవీస్కైనా రావాలి లేదా హిమాలయాస్కైనా వెళ్ళిపోవాలని. సో ఇంకా అది వద్దని చెప్పి ఇలా వచ్చాను. సో అదే నేను ఫస్ట్ సత్యానంద్ గారు కలిసినప్పుడు ఇదే చెప్పాను, సార్ నేను అసలు చాలా ఇంట్రోవర్ట్ని, అసలు మాట్లాడలేను. సార్ దగ్గర 3 గంటలు కూర్చున్నా, నోరు ఎత్తలే నేను. సార్ అన్నాడు, అదేం బాబు అసలు యాక్టర్ అంటే ఎలా ఉండాలి, బయట చూసావు కదా, అసలు చూసి రమ్మంటే కాల్చి రావాలి, నువ్వేంది ఇలా ఉన్నావు అన్నారు. అదే సార్, అందుకే నాకేం అర్థం కావట్లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే, సర్లే నువ్వు ఇన్స్టిట్యూట్కి రా అని చెప్పారు. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు సార్ అంటే ఎందుకో మరి ఆ కెమెరా చూసినప్పుడు నాలో ఆ ఇంట్రోవర్ట్ కనిపించడు అనమాట. అసలు అక్కడ బాలు ఉండడు కదా, క్యారెక్టర్ ఉంటుంది కదా. సో చేయొచ్చు. బాలు అనేటోడు చాలా ఇంట్రోవర్ట్, బట్ క్యారెక్టర్ అనేటోడు ఎలా ఉండాలో నేను అలానే ప్రవర్తించాలి. ఓకే. అంటే సత్యానంద్ గారు అంటే ఆయన చాలా గొప్ప. సో చాలామంది స్టార్స్ కూడా, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన్ని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా? ఫ్యామిలీలో కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూసాను అనమాట. ఇలా ఒక ఆర్టికల్ స్టార్ మేకర్ సత్యానంద్ గారు అని చూసి నేను కన్సల్ట్ అయ్యాను. సార్ ఫోటో పంపించమన్నారు, పంపించాను. తర్వాత పర్సనల్గా కలిసిన తర్వాత రమ్మన్నారు ఇన్స్టిట్యూట్కి. అంటే మీలో ఉన్న ఇంట్రోవర్ట్ని ఆయన మరి ఆ పేరు చెప్పొచ్చు లేదో నాకు తెలియదు. ఆయన నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిదండి. సో నా ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్, తను చాలా ఇంట్రోవర్ట్, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ సినిమా అనేది డిఫరెంట్, ఫస్ట్ ఆ క్రాఫ్ట్ గురించి తెలుసుకో, ఆ తర్వాత అదే చూసుకుంటుంది అన్నారండి. థ్యాంక్ యూ. సత్య గారు డైరెక్టర్ గారు లేరండి. రాలేదా? ఓకే, ఎనీవేస్ బట్ ఒకసారి డైరెక్టర్ గారు రాలేదు, బట్ మీకే ఈ క్వశ్చన్ అనుకోండి. సో బేసికల్గా ఈ జోనర్ స్టోరీస్ ఆల్మోస్ట్ వచ్చాయి, లైక్ ఒక పాప ఉండడం, ఆ పాపని అడాప్ట్ చేయడానికి వెళ్ళడం, మార్చడం అని. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్ మీరు చూపించాలనుకున్న ఒక న్యూ థింగ్ ఏంటి? డెఫినెట్లీ మూవీ చూస్తే అర్థమవుతుంది, బట్ ఎందుకు రావాలి, జనాలు రావాలి అంటే ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా మీరు టీజర్ ట్రైలర్ చూసి ఇది పాప కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు కానీ, బట్ యాక్చువల్ కోర్ ఆఫ్ దిస్ సినిమాకి పాపకు సంబంధం లేదండి. ఏంటంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీ ఆర్డినరీ ఉమెన్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అనేది చెప్పడమే దీని మెయిన్ థింగ్. అది ఎక్కడ మీకు సినిమాలో కనిపిస్తుంది. సో హీరోయిన్ డాక్యుమెంట్ చేసే దాని గురించి అయితే లైక్ మనం ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్గా కానీ, డ్రైవర్స్గా కానీ, కండక్టర్స్ కానీ ఆడవాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని చెప్పి
చెప్పడమే ఈ కథ లక్ష్యం. అందులో పాప వన్ ఆఫ్ దట్ లేడీ అనమాట, ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పాప. సో ఇట్స్ నాట్ ఏ పాప స్టోరీ అని చెప్పండి, ఇట్స్ మోర్ లైక్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అని చెప్పచ్చు. ओके डन शिनोवा गारू तो यू कांट अंडरस्टैंड द लैंग्वेज बट आप जो रोल प्ले कर रहे हैं ना हाँ. उसमें बहुत सारे इमोशंस है Yes. एंड मैं बोलूँगी आपके कैरेक्टर में बहुत भारी है Yeah. या सो कैसे मैनेज किए आप Uh, I had to speak all the dialogues in Telugu. तो जब मैं आई तो मैंने जब स्क्रिप्ट पढ़ा मुझे लगा ओ माय गॉड ये तो टंग ट्विस्टर्स जैसा है, मुझे नहीं पता मैं कैसे करूँगी. बट आई थिंक the director really pushed me for it and he was really like you'll do it. So I think that really helped me. I don't know how it will come across or how, if people will really relate to it or like it, but I tried my best to speak Telugu in the whole film and do it with as much as emotions I could. So, Okay. yeah. सो तेलुगु फिल्म इंडस्ट्री में दिस वाज योर डेब्यू Yes. तो बिफोर कोई प्रोजेक्ट आप देखे तेलुगु में कोई मूवीज हाँ मैंने बहुत सारी देखी है एक्चुअली. मेन तो मैंने KGF, बाहुबली, ऑल ऑफ दैट. डायरेक्ट तेलुगु में डायरेक्ट तेलुगु में. जी दिस वाज नॉट डायरेक्ट तेलुगु. आप डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे ओ नो, इन तेलुगु में ही मैंने देखा ये सब. ओह नाइस हाँ ऑफ कोर्स, बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना, मैं ऐसे ही नहीं हो पाता मुझसे, तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है. फिदा ऑल्सो इज तेलुगु ओनली नो. हाँ तो मैंने तेलुगु में ही देखा था क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए. तो ऐसा थोड़े थोड़े वर्ड्स मुझे समझ में आते हैं, కొంచెం కొంచెం, ज़्यादा नहीं आता है. కొంచెం ज्यादा नहीं डन ऑल द बेस्ट थैंक यू सो मच. అంటే ఫస్ట్ కాబట్టి అవును. ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి, సో అంత రెఫరెన్స్ దొరకలేదు. సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయ బ్రో అన్నాడండి. ఓకే. హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే थैंक यू. లైక్ Thanks. మ్యాగీ నూడిల్స్ సూపర్. थैंक यू. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. थैंक यू. టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట. ఈ రోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్, ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేరే పేరు ఉండింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉండింది, అది చెప్పకూడదు ఇప్పుడు బాగుండదు. సో బాగుండదు. సో అదే ఆ వేరే పేరు తీసేయాలనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో పాపులర్ నేమ్స్లో మంచులక్ష్మి గారిది పిక్ చేసుకుందాం అని చెప్పి మంచులక్ష్మి గారిది పిక్ చేసామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా, చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు, తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచులక్ష్మి గారితో. సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు, ఆవిడ పాజిటివ్గా తీసుకుంటారు, అలా ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి తను కూడా మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి, అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలనుకున్నాం అనమాట. దట్స్ వేర్ వి మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది పెట్టాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆయన హీరోయిన్ గారికి తెలుగు కూడా రాదు. అవును. సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ర్యాప్? ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. సో ఆ అమ్మాయికి అదే కంప్లైంట్, అసలు మాట్లాడడం డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఇది ఆ అమ్మాయి చెప్పడమే బెటర్. Oh. No, we did not talk much only. I think we just acted and we rehearsed the scenes. But personally, we didn't really have much equation. So it was, yeah. But he's introvert. It's tough to talk to him also. It's not easy. ఓకే, యాక్చువల్గా ఈ మూవీ ప్రోమో చూస్తుంటే ఏమనిపించింది అంటే ఒక మంచి గ్రీనరీ, ఇదంతా శతమానం భవతి మూవీ లాగా అనిపించింది. సో దానికి మన లింక్ అయ్యే అవకాశం ఉందా? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి.
సో శతమానం భవతి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ద కోర్ థీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. ఓకే అండి, మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చెప్పారు నేను యాక్టింగ్ కొంచెం సెటిల్గా ఉంటుంది ఈ మూవీలో అని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నుంచి మీరు మౌల్డ్ అవ్వడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, అట్లాగే ఎటువంటి సీక్వెన్సెస్ మీరు చాలా ఛాలెంజింగ్గా చేసి ఈ మూవీ చేశారు? నేను ఎంతవరకు చేశానంటే మీరు సినిమా చూసి మీరే జడ్జ్ చేయాలండి. సో నా సినిమా కాబట్టి నేను డెఫినెట్గా బాగానే చెప్తాను. సో మీరు చూసి మీరు జడ్జ్ చేసినప్పుడు నాకు యాక్చువల్ జడ్జ్మెంట్ తెలుస్తుంది. సో ఇంకోటి ఏదన్నా అడిగింది ఇటు సీక్వెన్సెస్ దీంట్లో మీకు ఛాలెంజెస్ అనిపించింది? ఛాలెంజింగ్ అదే అండి, ఎందుకో మరి నాకు ఎక్కడ అంత అన్కంఫర్టబుల్ అనిపించలేదు. ఫస్ట్ 2 days కొద్దిగా అనిపించింది, ఫస్ట్ టైం కదా. ఆ తర్వాత ఏంటంటే లైక్ మాకు పెద్ద గ్యాప్ ఉండేది కాదు, షెడ్యూల్కి షూట్కి గ్యాప్ ఉండేది కాదు. సో కంటిన్యూస్గా చేసే కొద్దికి అలవాటు అయిపోయిందండి. ఐ మీన్ అంత ఇబ్బంది అనిపించలేదు. ఓకే, నారా రోహిత్ గారి స్క్రిప్ట్ చూస్తే చాలా పెక్యులర్గా ఉంటాయి, అన్ని మూవీస్లో డిఫరెంట్ ఉంటాయి. ఐ మీన్ చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఈ మూవీకి సెలెక్ట్ చేయడానికి ఆయన నుంచి ఎటువంటి ఇన్పుట్ తీసుకున్నారు? ఈ మూవీలో మీరు చేయడం ఆయన మీకు ఏమైనా ఇచ్చారు చూసాక? రోహిత్ అన్న స్టోరీ వినిన తర్వాత నేను స్క్రిప్ట్ కూడా చదువుతా అన్నాడు. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత చెప్పాడు, ఇదే చెప్పారు, ఈ క్యారెక్టర్ క్రియేషన్ చాలా ఛాలెంజింగ్, ఒక డెబ్యూ హీరో చేసే క్యారెక్టర్ అయితే కాదు ఇది, కానీ ఇది నువ్వు చేసావంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు ఎప్పుడు నువ్వు స్టోరీ చదువు, ఫస్ట్ స్క్రిప్ట్ 1 కాదు 3-4 సార్లు చదువు, నీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను గైడ్ చేస్తాను అని చెప్పేసి.